నవ్యాంధ్రలో నవశకం అంగరంగ వైభవంగా కొలువు తీరిన కూటమి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, మంత్రిగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రమాణం. లోకేష్, అచ్చెన్నాయుడు సహా 24 మంది మంత్రులు వేదికపై. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కు మోదీ ప్రత్యేక అభినందనలు. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, రజనీకాంత్, తర్వాత బాలయ్య బాబు. భారీగా తరలి వచ్చిన ప్రజలు, అభిమానులు నేను అని చెప్పేసి అనగానే హోరెత్తిన హర్షధ్వానాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిండు నిన్న. ఇవాళ అంటే మంత్రులుగా కూడా 24 మంది ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అందులో 20 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, 3 జనసేన పార్టీ నుంచి, 1 భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. అతిరథ మహారథుల సమక్షం అభిమానుల ఆనంద సందోహం, అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్లో నూతన శకం ఆరంభమైందని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేక కథనం వేసింది. కొత్త తరానికి అందలం అని చెప్పేసి సీనియర్లకు ప్రాధాన్యం అంట. సామాజిక సమతుల్యం మంత్రివర్గ కూర్పులో చంద్రబాబు నేర్పు. 17 మందికి తొలిసారి మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ ఉన్నారంట. భావి నాయకత్వం పెంపొందించే దిశగా అడుగులేస్తూ ఉన్నారు. 24 మంత్రుల్లో సగం బలహీన వర్గాల వారే. సామాజిక సమీకరణాలతో కొందరు సీనియర్లకు నిరాశ. యనమల, అయ్యన్నకు దక్కని పదవులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహా అనేక మంది ప్రముఖుల నడుమ కొత్త సర్కార్ కొలువుదీరింది. గన్నవరం సమీపంలోని ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రి, మంత్రుల చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. బుధవారం ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణ స్వీకార ముహూర్తం. కానీ 6 నిమిషాల ఆలస్యంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులతో కలిసి చంద్రబాబు వేదికపైకి వచ్చారు. నిబంధనల ప్రకారం ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నిర్వహించిందట. మొత్తం మీద నిన్న 24 మంది మంత్రులు తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఏపీలో. మీ తమ్ముడు గట్టివాడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవితో ప్రధాని మోడీ అంటా ఉన్నాడంట. మురిసిపోయిన అన్నయ్య వేదికపై బాలయ్య సందడి. పవన్ ప్రమాణ స్వీకారం చూసి చిరంజీవి సంతోషం వ్యక్తం చేసిందట.